జై శ్రీరాధే. ఎవరైతే వారి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి సుఖంగా ఉండాలని కోరుకుంటారో, తర్వాత భగవద్ అనుగ్రహం కూడా కావాలనుకుంటారో, అటువంటి వారు మనం కోరుకున్నవి పొందాలంటే కొన్ని నియమ నిష్టల్ని ఆచరించాలి. అలా ఆచరించినప్పుడు మనకి తప్పకుండా మనం కోరుకున్నవి జరుగుతాయి. ఏమిటి ఆ నియమ నిష్టలంటే, మనం చెప్పినవి, మనం అనుకున్నవి మనం చేసేటటువంటివి కాకుండా భగవానుడు ఏదైతే ఆదేశించారో వాటి ప్రకారంగానే మనం నడుచుకున్నట్లయితే మనం తప్పకుండా కూడా ఇక్కడ శాంతిని పొందుతాము, ఆఖరికి భగవద్ధామాన్ని కూడా పోతాము. అలా ఏమిటి ఆ నియమ నిష్టలంటే, ఇక్కడ మానవుడు ఎలా పాపం నుంచి బయటపడి తను కోరుకున్న విధంగా సుఖాన్ని పొందుతాడు, ఆ భగవంతుని చేరతాడు అనేటటువంటి దానికి తేలిగ్గా చెప్పారు భగవానుడు. ఏంటి? ఏకాదశి వ్రత ఉపవాసం చేయటం, కృష్ణ జన్మాష్టమి వ్రత ఉపవాసాలు చేయటం, భక్తి భజన చేయటం, సద్గురు గ్రహణం చేయటం, ఇలాంటివన్నీ కూడా ఆచరించినట్లయితే భగవద్ ఆదేశ ప్రకారంగా మనం తప్పకుండా ఈ భవబంధాల నుండి బయటపడి ముక్తిని పొందుతాం, శాంతిని కూడా పొందుతాం. అలాగే ఈ యొక్క మనకి నెలలో 2 ఏకాదశులు, 12 నెలకి 24 ఏకాదశులు, అప్పుడప్పుడు వచ్చేటటువంటి అధిక మాసంలో నెలకి 2, ఈ మొత్తం కలిసి 26 ఏకాదశులు. వీటి మహిమలు, వాటి పేర్లు కూడా చక్కగా మనకు వివరించారు గురుదేవులు. మొన్న ఇంతకు ముందు చెప్పుకున్నాం, మాఘమాసంలో కృష్ణపక్షంలో ఏకాదశిని, శుక్లపక్ష ఏకాదశిని కూడా ఇప్పుడు పాల్గొన మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని అడుగుతున్నారు. పాండవాగ్రజుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణ భగవానునికి చూసి నమస్కరించి, ఓ వాసుదేవ, నాకు ఈ యొక్క పాల్గొన మాసంలో కృష్ణపక్షాన వచ్చేటటువంటి ఏకాదశిని గూర్చి వివరించమనగానే శ్రీకృష్ణ పరమాత్మ మందస్మిత వదనారవిందుడై ఇలా అంటున్నారు, ఓ ధర్మరాజా, నువ్వు అడిగినటువంటి ప్రశ్న లోకోపకారానికైనది, నేను చాలా సంతోషిస్తున్నానని చెప్పి ఈ పాల్గొన బహుళ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. అది సార్థకమైన పేరు కలిగిందని, ఈ ఏకాదశి ఉపవాసం చేసిన వారికి విజయం తప్పకుండా కలిగిద్ది సుమా అని చెప్తున్నారు. అలాగే పూర్వం నారదుడు తన తండ్రియగు పద్మాసనుడైన బ్రహ్మదేవుని చూసి, ఓ తండ్రి, విజయ ఏకాదశి మహిమను గూర్చి చెప్పమని అడిగారనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు తన కుమారుడైనటువంటి నారదుల వారికి ఈ విజయ ఏకాదశి మహిమని వర్ణింప వీలు లేనిదని, ఈ ఏకాదశి అతి పురాతనమైందని, దీని మహిమనే తెలియచెప్తానని చెప్పి నారదుల వారికి వినిపించారు బ్రహ్మదేవుడు. ఆ వృత్తాంతాన్ని ఇక్కడ వినిపిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుకి. దశరథ మహారాజు కైకేయికి ఇచ్చిన వరం ప్రకారం శ్రీరామచంద్రమూర్తి 14 సంవత్సరాలు అరణ్యవాసంకి వెళ్ళారు. దానిలో భాగంగా దండకారణ్యంలో ఉన్నారు. అప్పుడు ఆయన వెంట భార్య అయిన సీత, తమ్ముడగు లక్ష్మణుడు కూడా ఉన్నారు. వారు తాపసుల వేషంలో అడవిలో నివసిస్తున్నప్పుడు అతిలోక సుందరి అయిన సీతని రావణుడు కపటోపాయాన లంకకు కొనిపోతున్నాడనమాట. జటాయువు వారిని అడ్డగించింది, యుద్ధం చేసి గాయపడి నేలపై పడిపోయింది. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ జటాయువును చూసి అతని నుండి జరిగిందంతా తెలుసుకుని అతనికి దహన సంస్కారాలు చేసి కబంధుని చంపి పంపా తీరాన్ని చేరుకొని హనుమంతుని వలన సుగ్రీవ వృత్తాంతాన్ని తెలుసుకున్నారు. అప్పుడు సుగ్రీవునితో సఖ్యం చేసి వాలిని వధించి కిష్కిందకి సుగ్రీవుని రాజుగా చేశారనమాట. అతని సహాయాన సీతాన్వేషణకు ఉపక్రమించారు. దక్షిణ దిశకి వెళ్ళిన వానర యోధుల్లో హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలోనికి వెళ్ళి అశోక వృక్షం కింద ఉన్న సీతామాతను చూసి రామముద్రికనిచ్చి ఆమెతో మాట్లాడి ఆమె సందేశాన్ని శ్రీరామునికి ఎరిగించారు. సుగ్రీవుడు వానర సైన్యంతో లంకపై దాడికి ఏర్పాట్లు చేసి సైన్యంతో సముద్ర తీరానికి చేరుకున్నారు. రాముడు గంభీరమైనటువంటి అలలతో కూడిన ఆ భయంకరమైన సముద్రాన్ని చూసి దాన్ని ఎలా దాటాలో తెలియక లక్ష్మణుని అడిగారు. అప్పుడు లక్ష్మణుడు శ్రీరామును చూసి, అన్నయ్య, మనం భయపడవలసిన పని లేదు. ఇచ్చటికి 4 మైళ్ళ దూరంలో మీ ఎందరో బ్రహ్మలను చూసినటువంటి పురాతనమైన దాలభ్య ఋషి కలడు. ఆయన్ని కానీ వేడినట్లయితే మనకి తప్పక మార్గం చెప్తారన్నారు. అనగానే ఆ యొక్క ఋషీశ్వరుని సమీపించి నమస్కరించి 2వ విష్ణువా అన్నట్లున్న ఆ దాలభ్యుని ఎదుట నిలబడ్డారు.
ఆ ఋషీశ్వరుడు శ్రీరాముని ఆదిదేవునిగా గ్రహించి, ఏమీ ఎరుగని వాని వలె, ఓ రామ, నీవు నా కడకు రాగల కారణమేమిటని అడిగారు. దానికి శ్రీరాముడు, ఓ ద్విజశ్రేష్ఠ, నేను లంకని జయించటానికి రావణుని చెరలో గల సీతని విడిపింప వానర సైన్యంతో వచ్చాను. కానీ అగాధమైనటువంటి సముద్రం మాకు అడ్డంగా ఉంది. దానిని ఎట్లు దాటాలో మార్గం సూచించండి అని అడిగారు. అప్పుడు ఋషీశ్వరుడు, ఓ రామ, విజయ సాధకమగు ఉత్తమ ఉపవాస దీక్షను చెప్తాను. దానిని నియమంతో పాటిస్తే నీకు విజయం చేకూరుతుందని, రావణుని అవలీలగా జయింపగలుగుతావు. పాల్గొన బహుళ ఏకాదశి ముందు రోజు అనగా దశమి నాడు బంగారము వెండి లేనిచో రాగి అదియును లేకుంటే మట్టితో చేయబడిన కుండ తీసుకొని దాని నిండుగా నీరు పోసి మామిడి ఆకులతో అలంకరించి దానిపై మూతను పెట్టి సప్తధాన్యాలతో అనగా బార్లీ, గోధుమ, వరి, శనగలు, మొక్కజొన్నల పప్పు ధాన్యాలతో చేసిన కుప్ప పైన కుండనుంచాలి. ఏకాదశి ఉదయాన స్నానమాచరించి పూలదండలతో మంచి గంధము, పసుపు, కుంకాలతోటి ఆ కుండను పూజించాలి. ఆ కుండపై మూకుడులో కొబ్బరికాయ, దానిమ్మ ఉంచాలి. ఆ కొబ్బరికాయ పైన శ్రీమన్నారాయణుని పటం ప్రతిష్ఠింపాలి. ఆ నీరు కుండను భక్తి ప్రవృత్తులతో, పూలతో, మంచి గంధంతో, సాంబ్రాణి అగరవత్తులతో అర్చించాలి. నేతి దీపం వెలిగించి పూజ చేయాలి. మధుర పదార్థాలను చేసి నివేదన చేయాలి. ఏకాదశి నాడు తెల్లవారగానే ఆ నీటి భాండాన్ని యథాతథంగా అలంకరించి పూజించి పిండి వంటలతోటి కూడిన ఆహారాన్ని నివేదించాలి. ద్వాదశి ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకొని వేదవేత్తైన బ్రాహ్మణునికి దానం ఇయ్యాలి. ఇట్లా విజయ ఏకాదశిని కానీ ఆచరించినట్లయితే నీకు సర్వం జయం చేకూరుతుందని చెప్పారు. శ్రీరాములు వారు ఆ మాటలను ఆలకించి ఆ దాలభ్య మునీశ్వరునికి నమస్కరించి ఆయన చెప్పినట్లుగా ఉపవాస వ్రతం చేశారు. దాని ఫలితంగా కుంభకర్ణ, మేఘనాదాది దానవ వీరులను గెలిచి రావణ సంహారమునర్చి సీతను తిరిగి పొందారు. ఓ నారద, నీకు విజయ ఏకాదశి మహత్యాన్ని వినిపించితని. ఇది ఉత్తమోత్తమైన ఉపవాస వ్రతం. దీనిని ఆచరించిన వారికి సకల పాపాలు అంతరిస్తాయని, వైకుంఠ నివాసం లభిస్తుందని బ్రహ్మ నారదునికి కథను పూర్తిగా చెప్పారు. ఈ వృత్తాంతాన్ని ధర్మరాజునకు సవివరంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి, ఈ కథను విన్నా చదివినా కూడా అశ్వమేధ యాగ ఫలం లభిస్తుందని ముగించారు. అంటే మన యొక్క కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోయి మనకి భగవద్ ఆశీర్వాదం కావాలంటే ఇలా మనం వ్రత ఉపవాసాలు చేయాలి. మెయిన్ అటువంటిది ఏకాదశి వ్రత ఉపవాసం. దీన్ని ఆచరించినట్లయితే మనం తప్పక ముక్తిని పొందుతాం. ఈ కథ వ్యాస భగవానుచే రచించబడిన స్కంద పురాణ అంతర్గతము నుండి గ్రహించబడినది. జై శ్రీరాధే.